అనుకున్నాం. ఎందుకు దానికి కంటిన్యూయేషను. ఇది అది వేరే, వేరే అది క్రమంలో రాని సూత్రము. కానీ దాన్నెందుకు చదువుకోవాల్సొస్తోంది. అంటే దాంతోటి మనకు పనుంది కాబట్టి మనము ఆ క్రమంలో లేకపోయినా ఆ సెగ్మెంట్ మనం చదువుకోవాలి. సో, మోనుస్వారః అంటే ఏమిటి అందరికీ తెలుసు. సో, ఎవరు చెప్తారు మోనుస్వారః? భారతి గారు కాకుండా, శ్రీదేవి గారు కాకుండా, రమ గారు కాకుండా ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తారు. మోనుస్వారః ఏం చేస్తుంది? మహా అనుస్వారः. వెరీ గుడ్. మహా అనుస్వారః. ఎటువంటి మకారం అది? అది ప్రథమ విభక్తి. పదస్య పదస్య. ఓకేనా? పదం యొక్క అంతములో ఉన్న మకారమునకు అనుస్వారం వస్తుంది అని మనం చదువుకున్నాం. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే పదాల అంతంలో ఉంటే కొన్నిటికి ఒకలాగా ఉంటుంది. పదం మధ్యలో ఉంటే ఆ వ్యవహారం వేరేలాగా ఉంటుంది. ఆ వర్గీకరణ మనకు తెలియాలి. కాబట్టి పదస్య లేదా అపదాంత అన్నదానికి మనం ఖచ్చితంగా ఆ పాయింట్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో, పదస్య. సో, ఇక్కడ ఏం చూస్తున్నాము? పదాంత మకారస్య అన్న విషయం మనం చర్చించుకున్నాం. అదే పదం అంతంలో లేదు. అప్పుడు ఏ సూత్రం వర్తిస్తుంది? అంతంలో లేదు ఆ మకారము. అప్పుడు ఏ సూత్రం వర్తిస్తుంది? నశ్చ పదాంతస్య. నశ్చ పదాంతస్య ఝలి ఏం చెప్తుంది? నకారానికి అపదాంతస్య నకారస్య ఝలి పరే అనుస్వారः ఆదేశः భవతి. అపదాంత నకారస్య అనే కాదు, నేను ఆల్రెడీ మకారం గురించి చెప్పాను కాబట్టి అపదాంత మకారస్య నకారస్య చ అనుస్వారాదేశः భవతి ఝలి పరే. జల్లులు పరమైతే అపదాంత అంటే పదం మధ్యలో ఉన్నటువంటి మకారానికి, అంటే పదము కానటువంటి దానికి, అంటే సుప్పులు తింగులు చేరని దానికి గనక చివర్లో ఉంటే అని తీసుకోవచ్చు. లేదా సింపుల్ గా పదం అది ఇంకా పదం కాని దానికి మధ్యలో ఉంది కదా. సో, అపదాంత మకారస్య నకారస్య చ అనుస్వారః ఆదేశः భవతి. ఎప్పుడు జల్లులు పరమైతే. ఇవి మర్చిపోకూడదు. ఇవి చదివాము. తర్వాత మోరాజి సమః క్వౌ అనేది అది కూడా చదివాము. ఎందుకు అంటే సమ్మ అన్న ఉపసర్గతోటి కూడినటువంటి రాజు దీప్తం అన్న ధాతుకి కిప్పు ప్రత్యయము పరమైనప్పుడు కూడా మనకి ఆ మకారమే ఆదేశమగును, అనుస్వారము రాదు అని చెప్పారు. అలాగే పదాంతంలో ఉన్న మకారానికి హకారం పరమై ఆ హకారానికి వెంటనే మకారం ఉండి సంయుక్తాక్షరం హ్మ అనేది ఉంటే అప్పుడు వికల్పంగా వస్తుంది. అనుస్వారం అన్న వస్తుంది, లేదా ఆ మకారానికి మకారము ఉండిపోతుంది, ఆదేశం అవుతుంది అని చెప్పే సూత్రమే ఇది. దీనికే ఇంకోటి వార్తికం ఏం చెప్పారు? ఆ హకారానికి యకారం పరమైన, లేదా వకారం పరమైన, లేదా లకారం పరమైన అప్పుడు యకారం యొక్క స్థానంలో అనునాసికతో కూడిన యకారము, వకారం యొక్క స్థానంలో అనునాసికతో కూడిన వకారము, లకారం యొక్క స్థానంలో అనునాసికతో కూడిన లకారము వస్తాయి. కాబట్టి కిమ్ కాస్త ఏమవుతుంది? హ్య అన్నది వస్తే పక్కన కియ అవుతుంది. హ్వ అనేది వస్తే కిమ్కి పక్కన కివ కివ అవుతుంది. హ్ల అనేది వస్తే అప్పుడు ఏమొస్తుంది? క్ల కిల అవుతుంది. ల ల అని వస్తుంది. అయితే పూర్ణ స్వరం కాదు, అది స్వరం లేకుండా హల్లు వస్తుంది. క్ల అని వస్తుంది. సో, ఇది వార్తికం. దాని ఉదాహరణలు మనకి ఇచ్చారు, తర్వాత చూసుకోండి. నపరే నహ. ఇదే సిచ్యువేషన్ లో పదాంత మకారానికి హ్ను హ్న అనేది వస్తే, అంటే
నకారం పరముగా గల హకారము ఉంటే ఈ మకారానికి నకారం వస్తుంది వికల్పముగా అని చెప్పారు. ఇది మనం చదివిన ఈ సూత్రాలు బాగున్నాయి. పొద్దున్నంతా మనం అభ్యాసం కూడా చేశాము. ఇవి రిపీటెడ్గా చేయాలి, తప్పదు. ఇప్పుడు నెక్స్ట్ భాగంలోకి వెళ్తున్నాం. ఇప్పటివరకు ఏం చేసాము? పదాంత మకారాన్ని కానీ, ఓకే, లేదా అపదాంత మకారము నకారాలకు కానీ మనం మార్పులు చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? అనుస్వారం ఆదేశం అవుతుంది. కొన్ని సందర్భాల్లో మకారం మకారంగానే ఉండిపోతుంది. ఇప్పుడు అనుస్వారం వస్తే, అనుస్వారం వచ్చింది, అప్పుడు అపదాంత మకారానికి గాని అపదాంత నకారానికి గాని అనుస్వారం వస్తే ఆ అనుస్వారానికి ఏమవుతుంది? అనుస్వారానికి ఏమవుతుంది అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు పిక్చర్లోకి వచ్చేదే ఈ అనుస్వారస్య యై పరసవర్ణ, అనుస్వారస్య యై పరసవర్ణ అన్న సూత్రం వస్తుంది. మనకు ఉదాహరణ చూసుకుందాం ముందు. పంకజం. సో కాకి ముందు కూడా మనకి ఏమొస్తోంది? అనుస్వారం సౌండ్ ఉంది. ఆ అనుస్వారం సౌండ్ కాస్త ఏమవుతోంది? కావర్గపు వర్ణం కింద మారిపోతుంది. అంకని, పంగుహు, గంగా ఇవన్నీ చెప్పినప్పుడు మనము అనుస్వారాన్ని చుక్కతోటి సూచిస్తాము. మనము చుక్కతోటి సూచించట్లేదు. ఎందుకు సూచించట్లేదు? మనకు తెలుసు. వీటిని ఇలాగే రాయాలి అని మనకు తెలుసు. తెలుగులో రాయట్లేదు, అది వేరే విషయం. సంస్కృతంలో ఖచ్చితంగా ఇప్పటికీ మార్పు లేదు. మనం ఇలానే రాయాలి. మనం పాత తెలుగు పుస్తకాలు తీసుకుంటే, మన శ్లోకాలు, స్తోత్రాలు తీసుకుంటే ఈ పద్ధతే ఉంది. ఇంకా కొత్త ప్రచురణలో ఏమవుతోందంటే వాటిని మార్చేసి సున్నా పెట్టేశారు. అది దోషం. సో ఇది ఏ సూత్రంతో ఇలా అవుతోంది? ఇక్కడ చూడండి, కా వచ్చిందనుకోండి, అనుస్వారం యొక్క స్థానంలో కా వర్గపు పంచమ వర్ణం వస్తుంది. చా వచ్చిందనుకోండి, చా వర్గపు పంచమ వర్ణం వస్తుంది అనుస్వారం యొక్క స్థానంలో. ఇది ఎందుకు అని చెప్పే సూత్రమే అనుస్వారస్య యై పరసవర్ణ. ఉత్తి అపదానికే వర్తిస్తుందా? పదం మధ్యలో ఉన్న దానికే వర్తిస్తుందా ఇది ఈ సూత్రము అంటే? కాదు. పద అంతములో ఉన్నా మీరు మార్చుకోవచ్చు అని చెప్పే మరొక సూత్రం కూడా ఉంది. ఆ రెండింటిని మనం చూసుకుందాం. ఉదాహరణకి మనం మూకం కరోతి వాచాలం అని చదువుతాం మనం. అప్పుడు ఎలా చదవచ్చు దాన్ని? భగవద్గీత చదివే వాళ్ళు, బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు చెప్తారు? మూకం కరోతి అన్నారు కదా, మూకం కరోతి. ఓకేనా? ఇంకోటి ఏం చెప్తాము? మూకం కరోతి. మూకం అని అంటామా? మూకం కరోతి. మూకం కరోతి. ఓకేనా? సో ఆ నకారం సౌండ్ రావాలి. రెండవ రూపం ఉంది కదా. సో ఈ రెండు రూపాలు కరెక్టే. అక్కడ పైన దానికి నేను చుక్క ఎందుకు పెట్టాను? మూకం కరోతి దాంట్లో అక్కడ అనుస్వారం రూపంలో పైన ఎందుకు చుక్క పెట్టాను? పరసవర్ణం కాదు, మూకం కరోతిలో మొదటి రూపంలో నేను చుక్క పెట్టాను. ఎందుకు పెట్టాను? అనేది హల్ కాబట్టి హలి పరి. ఏ సూత్రం వర్తిస్తుంది అక్కడ చుక్క పెట్టడానికి? మౌనస్వార వర్తిస్తుంది. అందుకని నేను అక్కడ చుక్క పెట్టాను. ఓకే. లేదంటే వికల్పంగా ఏమొస్తుంది నాకు? అది కా ప్లేస్ లో దాని యొక్క కా యొక్క పంచమాక్షరం వస్తుంది. కా ప్లేస్ లో కాదు, అనుస్వారం వస్తుంది కదా, అనుస్వారం స్థానంలో మకారం వస్తుంది. కాదు, కకారం యొక్క పంచమాక్షరం వస్తుంది. అది ఇప్పుడు చదువుకుంటా. ఓకేనా? వా పదాంతస్య అన్న సూత్రంతో కూడా, అంటే మీరు పదం యొక్క మధ్యలో దానికి మనము పంకజం, వందనం,
వాటికి మార్చచ్చు. అనుస్వారాన్ని వర్గీయ పంచమ అక్షరం కింద మార్చచ్చు. అక్కడేనా? అపదం దగ్గరేనా? కాదు. పదాంతంలో కూడా మార్చుకోవచ్చు అని చెప్పే సూత్రాలు 2 ఉన్నాయి. సో, ఎక్కడెక్కడ అనుస్వారము పంచమ వర్గం యొక్క పంచమ వర్ణం కింద మారుతుంది అంటే 2 సూత్రాలున్నాయి. ఒక సూత్రం ఏం చెప్తుంది? పదాంతం గురించి మాట్లాడుతుంది. ఒక సూత్రం ఏం చెప్తుంది? అపదాంతం గురించి మాట్లాడుతుంది. అంటే పదం మధ్యలో ఉంటే అని కూడా చెప్తుంది. సో, 2 సూత్రాలున్నాయి. సో, పద మధ్యలో ఉంటే ఏమవుతుంది? అనుస్వారస్య యయి పరసవర్ణః అన్న సూత్రం ప్రవర్తిస్తుంది. 8458 ఈ సూత్రం చెప్తుంది. ఏంటి? అంటే ఇప్పుడు అనుస్వారం వచ్చిందనుకోండి. అప్పుడు అది ఆ వర్గపు యొక్క పంచమాక్షరం కింద మారుతుంది. అందుకనే మనము అంకణి అనొచ్చినప్పుడు, అంకణి అనొచ్చినప్పుడు మనం ఏం రాస్తున్నాం మనము? అక్కడ కా వర్గపు పంచమాక్షరం రాస్తాం. కా వర్గపు పంచమాక్షరం రాస్తాం. అకీ అనొస్తుంది. అసలు ధాతువేంటి? అంకని అనేది మనము పదం సృష్టించాలంటే అకీ అన్న ధాతువు నుంచి వస్తుంది. అకీ అన్న ధాతువులో ఏమవుతుంది? అది ఇకారం ఇత్సంజ్ఞం అయ్యేసరికి మనం ఫస్ట్‌లో చదువుకున్నాం. ఇదితోనుం ధాతోహో అన్న సూత్రం ప్రకారము ఇకారము లోపించినటువంటి ఇకారం ఇత్సంజ్ఞకమైతే అటువంటి ధాతువులకు నుమ్ ఆగమం వస్తుంది. ఇదితోనుం ధాతోహో అని చదువుకున్నాము. ఆ ఇదితోనుం ధాతోహో వల్ల అది మిదచోంత్యాత్ పరహ అన్న సూత్రంతోటి అది ఎక్కడ పెట్టాలి ఆ నుమ్ముని అని పెట్టుకున్నాం. ఇదంతా చదివాం మనం. అక్కడి నుంచి నకారం మిగులుతుంది. ఆ నకారమే అది అపదాంతస్య నకారం అనుంటుంది. ఆ నకారాన్ని మార్చే సూత్రమే పంచమ అక్షరంగా మార్చే సూత్రమే ఈ అనుస్వారస్య యయి పరసవర్ణ. అవే చా వర్గపు పంచమాక్షరము. టా వర్గం ఉంటే టా వర్గపు పంచమాక్షరము. తా వర్గం ఉంటే తా వర్గపు పంచమాక్షరము. పా వర్గం ఉంటే పా వర్గపు పంచమాక్షరం కింద మనం రాయాలి అని చెప్పే సూత్రమే అనుస్వారస్య. అక్కడే చెప్పేశారు సూత్రంలోనే. అనుస్వారానికి. కాబట్టి ఖచ్చితంగా అనుస్వారం ఉండాలి. ఆ అనుస్వారం ఎక్కడిదై ఉండాలి? అపదాంతస్య. పదాంత అనుస్వారానికి నేను ఆల్రెడీ చెప్పేశాను. పదాంత మకారానికి నేను చెప్పేశాను. పదాంత మకారానికి అనుస్వారం వస్తుంది అన్నది మనకు తెలిసిపోయింది. అపదాంత నకారము, అపదాంత మకారానికి కూడా అనుస్వారం వచ్చేస్తుంది అని చెప్పాము. అనుస్వారం వచ్చినంత వరకు ఆగిపోయాం. ఈ అనుస్వారం ఇంకా దేని కింద మారుతుంది అంటే అప్పుడు ఇక్కడ చెప్తున్నారు. ఆ అనుస్వారం అక్షరం కింద మారుతుంది అని చెప్పే సూత్రమే ఇది. అనుస్వారస్య షష్ఠి ఏకవచనం అంటే ఏమిటి? అనుస్వారం యొక్క స్థానములో ఏమొస్తుంది? పరసవర్ణం ఆదేశం అవుతుంది. పరంలో ఉన్నది ఏదైతే వర్ణం ఉందో దాని యొక్క సవర్ణము అనుస్వారానికి ఆదేశం అవుతుంది అని చెప్పారు. పరసవర్ణ అంటే మనకు తెలుసు. పరవర్ణము. పరవర్ణం యొక్క సవర్ణము. ఈ సవర్ణం ఏమిటి? అంటే అనుస్వారం అనేది నాసిక. మనం చదువుకున్నాం. అనుస్వార యొక్క ఉద్భవ స్థానం ఏమిటి? నాసిక. ఈ వర్గీయ వ్యంజనాల్లో నాసికతో కూడినటువంటి ఉచ్చారణ దేనికుంది? ఆ వర్గపు పంచమాక్షరాలకే ఉంది. కాబట్టి
స్థానేంతరతమః మ్యాచ్ అయ్యేది ఏమిటి? అనుస్వారం కూడా నాసికానే, నాసికతోటే ఉచ్చారణ ఉంటుంది. మరి క ఖ గ ఘ ngలో ఏది అనుస్వారంతో కూడినదైన స్వరం అయ్యింది, ఐ మీన్ వర్ణం అయ్యింది అంటే పంచమాక్షరము నాసికతోటి పలికేటువంటి అక్షరం కాబట్టి దాన్ని మనం పెడుతున్నాం. అనుస్వారస్య అనుస్వారమునకు పరసవర్ణం వస్తుంది. బాగుంది. ఎప్పుడు? నిమిత్తం ఏమిటి? యయి. యయి అంటే ఏమిటి? మనకి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మనము? హయవరట్. హయవరట్ లో ఉన్న హాని తీసేసి ఆ యకారము నుంచి కపై కపై లో ఉన్న యకారం వరకు అందులో ఉన్న అన్ని వర్ణాలు అంటే ఏమిటి? వర్గపు అన్ని వర్ణాలు. ఏమేమి వర్ణాలు? కపై అంటే కపై వరకు అంటే ఏమిటి? అన్ని వ్యంజనాలు. అలాగే ఇంకా య వ ర ల అంతస్థాలు. ఈ వర్ణాలు పరమైతే అప్పుడు ఆ అనుస్వారానికి పరసవర్ణం ఆదేశం అవుతుంది. చెప్పారిక్కడ. అపదాంతం గురించే మాట్లాడుతున్నాను. పదం మధ్యలో ఉండాలి. అంటే లేదా అపదానికి చివర్లో ఉండాలి అని తీసుకోండి. సో ఈ సూత్రం ఏం చెప్తుంది? మనం పొద్దున ఏం చెప్పుకున్నాము? అనుస్వారం వస్తుంది. ఎలా వచ్చింది? 2 విధాలుగా వచ్చింది అనుస్వారం. ఒకటేమిటి? పదాంత మకారానికి అనుస్వారం వస్తాం. మోనుస్వారః అన్న సూత్రం ప్రకారము పదాంత మకారానికి అనుస్వారం వస్తుంది. బాగుంది. అది ఎలా పుట్టిందో తెలిసింది ఇప్పుడు అనుస్వారం అని. మోనుస్వారః అన్న సూత్రంతోటి పదాంతంలో ఉన్న మకారం నుంచి పుట్టింది అది. బాగుంది. ఇంకొక విధంగా ఎలా పుడుతుంది అనుస్వారము అంటే అపదాంత మకారము అపదాంత నకారానికి కూడా అనుస్వారం వస్తుంది. సో అనుస్వారంని పుట్టించే సూత్రాలు 2. ఒకటి మోనుస్వారః, ఒకటి మనకి నశ్చాపదాంతస్య ఝలి. ఈ 2 సూత్రాల వల్ల మనకి అనుస్వారం వచ్చింది. మరి ఈ అనుస్వారం అలానే ఉండిపోతుందా? దానికి మార్పులు, కూర్పులు ఏమన్నా జరుగుతాయా? అంటే జరుగుతాయి. ఏ సూత్రంతోటి? అంటే యయి వర్ణాలు పరంగా ఉంటే ఆ అనుస్వారానికి ఎక్కడ ఉన్నటువంటి అనుస్వారము అంటే టెన్షనే పడక్కర్లేదు. పదాంతంలో ఉన్న అనుస్వారానికి కూడా మార్పు వస్తుంది. అపదాంతంలో ఉన్న అనుస్వారానికి కూడా మార్పు వస్తుంది అని చెప్తున్నారు. రెండిటికి మార్పు వస్తుంది. బేసిక్‌గా అనుస్వారానికి మార్పు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? యయి వర్ణాలు ఉంటే. అంటే బ్లైండ్‌గా చెప్పుకోవాలంటే అన్ని వ్యంజనాలు ఉంటే. ఎటువంటి వ్యంజనాలు? వర్గీయ వ్యంజనాలు ఉంటే. లేదా అంతస్థాలు ఉంటే. ఊష్మాలుంటే మళ్ళీ మార్పు జరగదు. దానికి వేరే సూత్రాలు అప్లై అవుతాయి. ఓకేనా? అనుస్వారానికి మళ్ళీ చెప్తున్నాను. మనకి మకారం నుంచి అనుస్వారం పుట్టింది మోనుస్వారః వల్ల. అలాగే అపదాంత మకారం నుంచి అపదాంత నకారం నుంచి కూడా మళ్ళీ అనుస్వారం పుట్టింది. నశ్చాపదాంతస్య ఝలి సూత్రం వల్ల. ఈ అనుస్వారానికి ఆ అనుస్వారము పదాంతంలో ఉన్న అపదాంతంలో ఉన్న ఆ అనుస్వారానికి పంచమ వర్ణం ఆదేశం అవుతుంది. ఎప్పుడు? యయి వర్ణాలు పరంలో ఉంటే. అంటే అన్ని వర్గీయ వ్యంజనాలు అలాగే అంతస్థాలు ఇవి ఉంటే అప్పుడు మీకు
వర్గీయ పంచమాక్షరము ఆదేశము అవుతుంది. వ్యవహారాలు తర్వాత అన్ని వర్గీయ వ్యంజనాలు. సర్వాణి వ్యంజనాన్ని సర్వాణి వర్గీయ వ్యంజనాలు అవి ఉంటే ఆదేశమగును. ఎందుకు? అదే చెప్పుకున్నాము. స్థానేంతరతమ. ఎందుకు దాన్నే ఎంచుకున్నారు అంటే పరసవర్ణము అన్నాము. ఎందుకు దాన్నే ఎంచుకున్నారు? పంచమాక్షరాన్నే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఈ పరిభాషా సూత్రం వల్ల. స్థానేంతరతమ అన్న పరిభాషా సూత్రం వల్ల అక్కడ అనుస్వారం కూడా నాసికనే. అలాగే ఈ వర్గీయ వ్యంజనాల్లో వాటి యొక్క పంచమాక్షరాలే నాసికలు కాబట్టి మనము ఈ సూత్రం ఆధారంగా మనం చెప్పుకున్నాం. ఈ రెండు పరిభాషా సూత్రాలు వర్తిస్తాయి. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం, అలాగే స్థానేంతరతమ. రెండు పరిభాషా సూత్రాలు ప్రవర్తిస్తాయి. అప్పుడే మనకి ఈ అనుస్వారానికి కకారం పరమైతే ఇంకా అనేది వస్తుంది, చకారం పరమైతే న్యా వస్తుంది. ఇంత మనము ఖచ్చితంగా చెప్పగలిగాం. సో అదేమో అనుస్వారస్య యయి పరసవర్ణ అనేది ఏం చెప్తుంది? పదం మధ్యలో ఉంటే ఆ సూత్రం వర్తిస్తుంది, రిజల్ట్ ఒకటే. ఇదేం చెప్తుంది? పద అంతములో ఉన్న మీకు అదే వర్తిస్తాయి అని చెప్పే ఈ రెండు సూత్రాలు. సో ఇది ఎక్స్టెన్షన్. కంపల్సరిగా మనము ఇది సెట్ లాగా చదవాలి. అనుస్వారస్య యయి పరసవర్ణ వా పదాంతస్య. ఈ రెండు మొత్తం ఈ సెట్ ఎక్కడి నుంచి వస్తుంది? మొదలవుతుంది మోనుస్వార నశ్చా పదాంతస్య ఝలి. ఆ తర్వాత మనం అపవార సూత్రాలు చెప్పుకున్నాము. అపవార సూత్రాలు చిన్న చిన్నవే కాబట్టి అవి స్పెసిఫిక్ గా వాటి గురించే రాసినవి కాబట్టి అవి చాలా తక్కువగా ఉంటాయి. సో వాటి గురించి మనం బెంగపడక్కర్లేదు. కానీ ఈ రెండిటి సూత్రాల వల్ల వచ్చిన ఈ అనుస్వారంకి ఏం జరుగుతుంది అన్నదే మన ఎదురుగుండా ఉండే ప్రశ్న. ఆ అనుస్వారము పద అంతములో ఉన్న అపదం యొక్క అంతములో ఉన్న దానికి నెక్స్ట్ ఇంకా మార్పు జరుగుతుంది. ఏం జరుగుతుంది? పంచమ వర్ణం కింద మారుతుంది. ఆ వర్గపు పంచమ వర్ణం కింద మారుతుంది. బాగుంది. ఎప్పుడు మారుతుంది? పద అంతంలో ఉన్నా మారుతుంది, అపద అంతంలో ఉన్నా మారుతుంది. ఎలా చూసుకున్నా మారుతుంది. దానికి మార్పు తప్పదు. ఎటొచ్చి పద అంతములో ఉంటే వికల్పంగా మారుతుంది, పద మధ్యలో ఉంటే నిత్యంగా మారుతుంది. ఇది మన ఈరోజు చర్చ యొక్క సారం. అంతే. ఎక్కడి నుంచి మొదలు పెట్టాం మనము? మోనుస్వారహ నుంచి మొదలు పెట్టాం. ఆ కంటిన్యూటీ అది. క్లియరా అందరికీ కూడా ఈ విషయము? సో అనుస్వారస్య యయి పరసవర్ణ, అలాగే వా పదాంతస్య. ఎందుకు రెండు సూత్రాలు రాయాల్సి వచ్చింది అంటే అనుస్వారస్య యయి పరసవర్ణ అనేది పదం మధ్యలో ఉంటే దాని గురించి రాశారు. వా పదాంతస్య ఏం చెప్తుంది? పదం అంతంలో ఉన్నా మీకు టెన్షన్ లేదు, మీరు మార్చుకోవచ్చు అన్నారు. ఎటొచ్చి రెండు చోట్ల మార్చుకునేటప్పుడు ఎందుకు విడివిడి సూత్రాలు అంటే పదం మధ్యలో ఉంటే మీకు అది నిత్య సాంధి, మార్పు అనేది నిత్యంగా జరుగుతుంది, కంపల్సరీ, మ్యాండేటరీ. అదే పద అంతంలో ఉంటే ఆ అనుస్వారము అప్పుడు అది వికల్పముగా దానికి రెండు రూపాలు సిద్ధిస్తాయి. వర్గపు పంచమాక్షరం కిందన్నా మీరు మార్చుకోవచ్చు, లేదా అనుస్వారం కిందే ఉంచుకోవచ్చు. అందుకనే రెండు విడి సూత్రాలు రాయాల్సి వచ్చింది. ఇవి మనము గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదంతా ఒక సెట్. మనకు కొన్ని ఉదాహరణలు మనము తర్వాత చూసుకుంటే మనకు అలవాటు అవుతుంది. మనం ధాతువులు ఇవన్నీ ఇంటర్లింక్డ్. సమస్య ఏంటొచ్చిందంటే ఇంటర్లింక్డ్. ఇది తీస్తే అది చదవాలి, ఇప్పుడు జలాన్ జషో అంతే అనుకున్నాను. జలాన్ జషో అంతేలో మనకి చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటుంది. అది
అంత కాంప్లెక్స్ సూత్రము అది చెప్పాలి అంటే. ఒకదానికొకటి లింక్ ఉంటుంది. స్తోశ్చునాశ్చుహు, మీరు ఒకసారి రేపు వీలుంటే మనము స్తోశ్చునాశ్చుహు అభ్యాసం చేద్దాం. మీకు అప్పుడు అందులో చూడండి, దయచేసి అందరూ కూడా లోపల చాలా వివరణ ఇచ్చారు. ఎవరికైనా టైం కుదిరితే చూడండి. ఎస్, మనకి టైం అభావం కాబట్టి మనము రేపు స్తోహుశ్చునాశ్చుహు గురించి కొంచెం డెప్త్ లో వెళ్దాం. ఓకేనా అండి అందరికి? ఓకేనా? అది స్తోశ్చునాశ్చుహు కొంచెం depth కి వెళ్దామా? వద్దు. ఓకే మేడం. సరే మరి. వాణి గారు ఎందుకంటే ఇప్స్ బట్స్ చాలా ఉన్నాయి ఇందులో, ఇప్స్ బట్స్ చాలా ఉన్నాయి, అందుకనే చదవాలి మనము. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సూర్యకాంతం గారు పర్వాలేదు, అర్థమైందా? అర్థమైందండి, బాగా అర్థమైంది. ఈరోజు పాఠం కొంచెము ఇంకొకసారి చదివితే ఇంకొంచెం బాగా నోటికి వస్తుంది. ఓకే, సరే అండి, మరి ధన్యవాదాలు.